మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అనేంద్ర. రీసెంట్గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా చర్చించుకుంటున్నారు. సో అసలు తను చేసిన కామెంట్స్ ఏంటి అంటే, సౌత్ ఇండియా అంటే చిన్నచూప, టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే చిన్నచూప అనేది దీని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. అసలు చేసిన కామెంట్స్ గురించి ఈరోజు మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. సో ఈ టాపిక్ గురించి ఎస్పెషల్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకుంటున్నారు. వీడియో కూడా అంతా కూడా ట్రోల్ చేస్తున్నారు మన ఇండస్ట్రీ గురించి. అండ్ ఇంకా సౌత్ వాళ్ళంటే వాళ్ళకు ఒక చిన్న చూపు. మన ఇండస్ట్రీ ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉంది కాబట్టి అది వాళ్ళకి ఓర్వలేకపోతున్నారు అని చెప్పేసి, అది మనసులో ఉన్నది బయటకు వచ్చింది సిచ్యువేషన్లో అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అది అంటే ఫ్రెండ్లీగా చేసిన కామెంట్సేనా, లేదంటే నిజంగానే ఆ వేలోనే చేసిన కామెంట్స్ అనుకోవచ్చు అంటారు? ప్రతిసారి వీళ్ళ దగ్గరే ఎందుకు వస్తుంది ప్రాబ్లం, నాకు అసలు అర్థం కాదు. ఎవ్రీ టైము వీళ్ళ వల్లే ఇండస్ట్రీకి చెడ్డ పేరు తప్పితే ఎప్పుడు ఇండస్ట్రీని బ్యాడ్ చేయడానికే ఉంటారు. ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో చూసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచే ఆ మధ్యకాలంలో ఒక స్టార్, అదేంటిది జవాన్ ఆర్ సంథింగ్, రిపబ్లిక్ ఆర్ వాట్ ఎవర్, సాయిధరం తేజ ఫంక్షన్కి వెళ్ళేసి ఇష్టం వచ్చినట్టు వాగాడు. ఆ వాగుడికి ఏమైంది, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్లన్నీ తగ్గించేసి నేనే అమ్ముకుంటా అని చెప్పేసింది. అప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేశారు. తర్వాత సరే ఏదో సర్దు మణిగింది. మళ్ళీ నెక్స్ట్ వీళ్ళదే ఇంకేదో పెద్ద సినిమా వచ్చింది, లాస్ట్ ఫ్యామిలీలో ఉండే పెద్ద హీరోది రీసెంట్ సినిమా. దాంట్లో కూడా ఆ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సక్సెస్ మీట్లో ఎట్లా పడితే అట్లా వాగాడు. దానికి మళ్ళీ పనిష్మెంట్ అనుభవిస్తూనే ఉన్నారు. అంటే ఎక్స్ట్రా షోస్ ఇలా వాటికి, అంటే ఇండస్ట్రీ తరఫున ప్రతిసారి వీళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా పెద్ద దిక్కు అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ వీళ్ళ వల్లే ఇండస్ట్రీ పరుగు పోతుంది. ఇప్పుడు మళ్ళీ అదే జరిగింది. సౌత్కి నార్త్కి పెట్టాల్సిన అవసరం ఏంటి? లాస్ట్ టైం కూడా ఆయన అదేదో బ్రో అనే సినిమా తీసి తెలుగుకి తమిళ్కి పెట్టాడు. తమిళ వాళ్ళందరినీ మేము ఆదరిస్తాం, మా తెలుగు వాళ్ళని వాళ్ళు ఆదరించట్లేదని ఏదో చెప్పి, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలుసు, దానికి ఈయనకు తెలియకుండా ఏదో పెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ మిగిలింది ఆయనే. ఇలా తరాలుగా అందరూ ఏదేదో చేస్తున్నారో ఇప్పుడు లాస్ట్ మిగిలిన ఆయన కూడా ఉన్న పరువు అంతా తీశాడు ఇండస్ట్రీని. సౌత్ వర్సెస్ నార్త్ గొడవ ఎందుకు వచ్చింది, ఎవడు పెట్టమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవడు పిలిచాడు ఆ పెళ్ళికి? పిలవని పేరెంటానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎవరికైనా తెలుసా అసలు అక్కడ పిలిచి? నెక్స్ట్ ఇప్పుడు సరే ఈయన ఎవరిని పిలవలేదు. ఇప్పుడు ఎవరైతే అవమాన పడ్డాడో ఆయన పిలవలా, ఇన్విటేషన్ లేకుండా వెళ్తారా? వాళ్ళ ఆవిడ్ని పిలిచారు. ఎందుకు? దిగ్గజ సంస్థలు ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ అందరినీ పిలిచినట్టుగా అపోలో అధినేతగా ఆవిడ్ని పిలిచారు. ఇక్కడ సతీ సమేతంగా రమ్మని చెప్పలా, పతి సమేతంగా రండి అంటే వచ్చాడు. అది జరిగింది అక్కడ. అండ్ ఈయనని పిలవాలనుకుంటే మరి అదే సౌత్లో ఫస్ట్ ఇన్విటేషన్ ప్రభాస్కి వెళ్ళాలి, పాన్ ఇండియా లెవెల్ స్టార్ కాబట్టి. ఆయనకు వచ్చిందా? రాలా. నెక్స్ట్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారా? పిలవాలా. అంటే వీళ్ళందరూ స్టార్లు కాదా అని కాదు, మ్యాటర్ ఏంటంటే అంబానీ నార్త్ మనిషి కదా, నార్త్ సినిమా ఇండస్ట్రీ ఆయనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని కొంచెం అత్యంత సన్నిహితుల్ని పిలుచుకున్నాడు, అంతే. అంతకుమించి దీంట్లో ఏమీ లేదు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా గ్లోబల్ స్టార్ కాబట్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదు, ఎవరిని పిలవాలా ఆయన. సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదు అంతే. వీళ్ళంతా పిలిస్తే రామ్ చరణ్ ఎగ్జాక్ట్లీ బిజినెస్, దేశంలో ఉన్నటువంటి దిగ్గజ బిజినెస్ పీపుల్ అందరినీ పిలిస్తే, అపోలో సంస్థ అధినేత, అలాగే అదాని, అలాగే ఇంకొక కంపెనీ జన్ వాలా, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళందరినీ పిలిస్తే ఆ కంపెనీ ఓనర్లు వెళ్తూ సతీ సమేతంగా లేదా పతి సమేతంగా వచ్చినటువంటి పెళ్లి. నార్త్ నుంచి వెళ్ళారు, సౌత్ నుంచి ఎవరు వెళ్ళలేదు. రజనీకాంత్ గారు ఆల్రెడీ నార్త్లో చేశారు. వాళ్ళకి ఆయన ఇప్పటి స్టార్ కాదు ఆయన. ఈరోజు తెలుగా, తమిళ, హిందీయా కాదు, ఆయన ఎప్పటి నుంచో 80 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఏదో చిన్న రిలేషన్తో అంబానీ వాళ్ళతో ఆయన వెళ్ళారు. ఇంకెవరిని పిలిచాడు? నోబడీ వాజ్ దేర్. అయితే ఈవెన్ సరే అక్కడికి ఏదో దాకా వెళ్ళావు, ఖాన్ త్రయంని చూపించారు. వాళ్ళకి నార్త్ వాళ్ళకి సౌత్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో, ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా వస్తుంది గత 5 ఏళ్ళ నుంచి. బాలీవుడ్ సినిమా సరిగ్గా లేదు, నిలకడగా లేదు. ఇంకా అక్కడ వాళ్ళే ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. నిలబెట్టాలి అనుకుని లాస్ట్ టైము చెల్లో షోని ఆస్కార్కి ఎంపిక చేశారు. అఫ్కోర్స్ ఎందుకో అది రాలా. తర్వాత సంగతి నార్త్ని బాగా ప్రొజెక్ట్ చేయాలి, అండ్ ఈ వేడుకని నేషనల్ వైజ్గా కాదు ఇంటర్నేషనల్ వైజ్గా, గ్లోబల్ వైజ్గా చేస్తున్నారు.
ఈ తారలందరికీ పరిచయం చేయాలి, మన మన నార్త్ సినిమా ఇండస్ట్రీని, బాలీవుడ్ని కాపాడుకోవాలనే దీంతోనే వాళ్ళు ఒక ఈవెంట్ చేశారు. అందరు వాళ్ళని పిలుచుకున్నారు, బయట నుంచి ఎవరు రాలా. బయట నుంచి ఎవరైనా వచ్చారు అంటే తోకలే, ఒకరిని పిలిస్తే వెళ్ళిన తోకలే ఇవన్నీ కూడా. అర్థమైందా? అంత కాన్ఫిడెంట్గానే చెప్తున్నానంటే వై బికాస్ మీతో ఇప్పుడు మరి ప్రభాస్ ఎందుకు, అంబానీకి ప్రభాస్ అంటే పడదా, అంబానీకి ఎన్టీఆర్ అంటే అక్కసా, అంటే వాళ్ళకి ఏం రిలేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు. అది ఏం లేదు, ఇక్కడ కూడా ఏమీ లేదు, తెలుసా తెలియకపోయినా అదే చెప్తున్నా. ఇక్కడ పిలిచింది బిజినెస్ అధినేతలని, సతీ సమేతంగా రమ్మని కొంతమందిని పిలిస్తే పతి సమేతంగా ఈవిడొచ్చింది అంతే. ఎక్కడైనా సరే నేషనల్ వైజ్గా గ్లోబల్ వైజ్గా మనం కనబడే అపియరెన్స్, మన అపియరెన్స్ ఇస్తే చాలు బాగా ఏదో ఉంటుంది అని తెలిస్తే వీళ్ళు ఆగరు, వెంటనే వెళ్ళిపోతారు. సేమ్ లాస్ట్ టైం, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఆస్కార్ నీకు వచ్చిందా, నీకు వచ్చిందా, నేను పిలిచి ఇచ్చారు ఆస్కార్, మరి అది పట్టుకొని ఎందుకు ఊరేగా ఊరంతా? గోల్డెన్ గ్లోబ్ నీకు వచ్చిందా, కీరవాణికి కదా వచ్చింది, ఇటోటి పెట్టుకొని అటోటి పెట్టుకొని ఫోటో దిగి నేషనల్ మీడియా మొత్తం ఇచ్చేసావు. నీకు ఇచ్చారా? నీకు నీతో పాటు ఇక దాంట్లో ఆ డైరెక్టరు పట్టుకోవాలా, నీ సహనటుడు ఎన్టీఆర్ పట్టుకోవాలి. ఈవెన్ ఆయనకు కూడా నామినేషన్ వచ్చింది, ఉత్తమ నటుడు నామినేషన్ వరకైనా వెళ్ళాడు అట్లీస్ట్. వాళ్ళు ఎవరు పట్టుకోలే దాన్ని. అవార్డు ఇచ్చిన ఆయన కూడా కనీసం ఆయన ముట్టుకున్నాడో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం పట్టుకొని మొత్తం దేశమంతా తిరిగేసి వచ్చేసావు, ఇది వచ్చింది నాకు అని. నీకు రాలి కదా, తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఒకడికి వచ్చింది తీసుకొని మనం ఊరేగొద్దు, ఎందుకంటే వీళ్ళకి కావాలి ప్రతి చోట అపియరెన్స్. ఎక్కడ నేషనల్ మీడియా అంతా కవర్ చేస్తుందో అక్కడ మన ప్రజెన్స్ ఉండాలి. ఆ అపియరెన్స్ పిచ్చి వల్లే ఇప్పుడు ఇక్కడికి కూడా ఈవెంట్కి కూడా వెళ్ళారు అంతే. ఫస్ట్ నువ్వు రావడమే ఈవెంట్కి అవమానం. ఎందుకంటే అంత పెద్ద పెళ్ళి గ్లోబల్ వైజ్గా జరుగుతుంది, నువ్వు వెళ్ళావు డింగురంగా అనుకుంటే వెళ్ళావు, నిన్ను ఎవడు పిలవాలా అక్కడికి, పిలవని పేరంటానికి నువ్వు వెళ్ళి మళ్ళీ నిన్ను ఒక మనిషి నన్ను ఇడ్లీ అన్నాడు, సాంబార్ అన్నాడు, వడ అన్నాడు అని చెప్పేసి అలిగావు. నువ్వు అలిగితేనే నీ ఆ మేకప్ మీద ఆమె పోస్ట్ చేసింది, నీ పర్మిషన్ లేని ఆవిడ పోస్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీదంతా ఫుల్ ఆర్గనైజ్డ్ ఫ్యామిలీ, ఊరికే ఎవరు పడితే వాళ్ళు అట్లా పోస్ట్ చేయరు. అది ఎంతవరకు దారితీస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ షారూఖ్ ఖాన్ గారు ఆయన సినిమాలో ఉన్న డైలాగ్ని రజనీకాంత్ మీద చెప్పాడు సినిమాలో. అంత పెద్ద హోదాని రామ్ చరణ్కి ఇచ్చి పిలిచాడు. నెక్స్ట్ సీన్ ఇప్పుడు డైలాగే వింటున్నారు అందరూ, సీన్ తెలుసుగా, మ్యూట్ చేసి కూడా చూడండి. రామ్ చరణ్ రాగానే వంగి నమస్కారం పెట్టాడు షారూఖ్ ఖాన్. ఇది ఎవరికి కనబడట్లా? కామన్ సెన్స్ ఉన్న బుర్రలే ఆలోచిస్తారు ఇట్లా. ప్రతిసారి మనకు అపియరెన్స్, దానికి ఒక ఇంపార్టెన్స్, దానివల్ల ఏదో సీన్ క్రియేట్ చేసి మనం ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి. అందరు రామ్ చరణ్కి అవమానం. ఏం జరిగింది అవమానం, ఎవరికి జరిగింది అవమానం? నువ్వు చూసావా వెళ్ళి నీకు జరిగింది అవమానం అని? మరి ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? అదేం లేదండి షారూఖ్ ఖాన్ గారి మనసులో ఏం లేదు, ఆయన ఎందుకు చెప్పుకోవాలా? ఆలోచించే విధానంలో ఉంటుంది ఏదైనా సరే. అండ్ షారూఖ్ ఖాన్ గారు ఇప్పుడు ఇది కాదు, గతంలో మీరు యూట్యూబ్లోనే ఉంటాయి కదా, పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, బోల్డ్ అనే ఇంటర్వ్యూస్లో రామ్ చరణ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఆస్కార్కి మీరు వెళ్ళేటప్పుడు కూడా రామ్ చరణ్ మీకు అదేదో వచ్చింది కదా మీ సినిమాకి, నన్ను ఒకసారి ముట్టుకొని ఇస్తావా అన్నాడు. ఇంత బాగా మాట్లాడిన తర్వాత ఈవెన్ అక్కడ కూడా పిలిచి దండం పెట్టేది. ఆయన రామ్ చరణ్కి గౌరవం ఇచ్చాడు, ఇంటర్నేషనల్ వేదిక పైన ఆయన గౌరవం ఇచ్చాడు. ఆ గౌరవాన్ని అవమానంగా ఫీల్ అయ్యావు. అంటే ఏంటంటే ముద్ద పెడితే తినడానికి కూడా మీకు అర్హత లేని స్టేజ్లో ఉన్నట్టున్నారు ప్రజెంట్ ఈ ఫ్యామిలీ మొత్తం అందరూ. అలా పిలవడం కరెక్టే. సాంబార్ ఇడ్లీ, ఆయన సాంబార్ ఎవరై ఇడ్లీ అని పిలవాలా? ఆయన సినిమాలో ఉన్న డైలాగ్ని అక్కడ యూటిలైజ్ చేసి ఆ సినిమాలో దానికి హోదా ఉంది. సాంబార్ ఇడ్లీ రజనీకాంత్ గొప్ప అన్నాడు, అలాగే సాంబార్ ఇడ్లీ రామ్ చరణ్ గొప్ప అని చెప్పి ఆయన ఇంట్రడ్యూస్ చేసి పిలిచాడు. అక్కడ ఖాన్ త్రయం డాన్స్ వేసింది, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ డాన్స్ వేసే దగ్గరికి ఇక్కడ తమిళ్కి తెలుగు కూడా డిఫరెన్స్ తెలియట్లేదు అనే కామెంట్ కూడా ఒకటి. మేబీ తెలియకపోవచ్చు, తప్పు కూడా లేదు కదా, తెలియకపోవచ్చు. తమిళ డైరెక్టర్తోనే బిఫోర్ ఆయన వర్క్ చేశారు, అట్లీతో చేశాడు, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు ఏంటి షారూఖ్ ఖాన్ చేసిన తప్పు అని ప్రొజెక్ట్ చేయడానికి షారూఖ్ ఖాన్ మీద బురద జల్లే ప్రోగ్రామ్లో పెట్టుకున్నారా? లేదు కదా. అంతే. ఓవరాల్గా చెప్పాలి అంటే సింపుల్గా అక్కడ ఆయన గౌరవం, అండ్ ఇంకా ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వండి కనీసం. అట్లెందుకు అవమానిస్తాడు ఒక స్టార్ హీరో కొడుకుని? అండ్ ఈవెన్ అక్కడికి వెళ్ళింది ఈయన వెళ్ళడమే అసలు ఆ ఈవెంట్కి అవమానం చెప్పాలి అంటే. అసలు రామ్ చరణ్ వెళ్ళడమే అంబానీ ఈవెంట్కి అవమానం. వై? బికాస్ పిలవని పేరెంట్ రావడమే ఫస్ట్ చేసిన పెద్ద తప్పు. మీరు ఎలా చెప్తారు పిలవని పేరెంట్ కానీ అంత కాన్ఫిడెంట్? నేను చెప్తున్నాను, ఇన్విటేషన్ దగ్గర ఉందా?
ఇన్విటేషన్ నీ దగ్గర ఉందా, ఇంకేదో చేయాలా, ఇప్పుడు నన్ను ఎందుకు అనవసరంగా ఏదో చేస్తున్నావు, కానీ నేను ఏం చెప్తున్నానంటే పిలవని పేరెంట్. ఇప్పుడు 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 ఎవరికి తెలియదు యాక్చువల్గా ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్కి మాత్రం నీకు ఇన్విటేషన్ రావాలంటే సింపుల్ లాజిక్ ఫండా, ఫస్ట్ మీ డాడీని పిలవాలి, పిలిచారా? ఆయన కాదా పెద్ద స్టార్, నాగార్జున పిలిచారా, వెంకటేష్ని పిలిచారు, సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవలేదు. అది రామ్ చరణ్నే పిలవరు, ఇట్లా వచ్చి రామ్ చరణ్ నువ్వు తప్ప ఇంకెవరు లేరు ఇండస్ట్రీలో, ఎటు చూసినా నువ్వే కనపడుతున్నావు, రావా ప్లీజ్, నువ్వు వస్తే తప్ప మా ఈవెంట్ ఎలాగదు అని ఎవరు పిలవాలా? అర్థమైందా? పిలవాలంటే అందరినీ పిలవాలి. ఆయన ఒక్కడే వెళ్ళాడంటే ఏంటి అర్థం? అక్కడ బిజినెస్ మ్యాన్లను చూడండి, కంప్లీట్గా బాలీవుడ్ స్టార్స్ ప్లస్ ఇండియన్ బిజినెస్ పీపుల్ వచ్చారు. ఇండియన్ బిజినెస్ పీపుల్ ఒక బిజినెస్ ఉమెన్కి ఈయన భర్త కాబట్టి ఆవిడ గుండా వెళ్ళాడు. రామ్ చరణ్ బిజినెస్ మ్యాన్ కదా, ఆఫ్ కోర్స్ అంబానీ లెవెల్ పిలిచేంత బిజినెస్ మ్యాన్ ఏం కాదే. ఎక్కడ దేంట్లో ఏ ప్రాఫిట్లో ఏ లాస్లో ఎన్ని షేర్స్లో టాప్ 10లో ఏ పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ టాప్ 10లో ఈవిడ ఉంది కాబట్టి పిలిచారు అంతే. ఇప్పుడు మీకు పర్సనల్గా రామ్ చరణ్కి అవమానం జరిగిందనే ఫీలింగ్ ఉంటే యువర్ విష్, బట్ అక్కడ జరిగింది మాత్రం ఏమీ లేదు. ఎవరు వీళ్ళని కావాలని అవమానించారు? ఉపాసన గారి ఫ్యామిలీనే పిలవాలి కదా. ఉపాసన ఫ్యామిలీ అంటే ఈయన వెళ్ళాలి కదా, ఈ తోక ఉండాలి కదా, తోక లేకపోతే ఎలా? ఉపాసన ఫ్యామిలీ అంటే వదిలేయలేదు కదా, మరి అది అలా. ఓకే రైట్. సో అక్కడైతే ఏ అవమానం ఊరికే ఎందుకు ప్రతిసారి అపియరెన్స్ కోసము తనలాట? ఇప్పుడు దేశమంతా దీని గురించి కొట్లాడుకోవాలి. లాస్ట్ టైం కూడా అంతే, బ్రో ఈవెంట్లో తెలుగు వర్సెస్ తమిళ్ గొడవలు పెట్టి పడేశారు, ఇప్పుడేమో నార్త్ వర్సెస్ సౌత్ గొడవలు పెట్టి పడేశారు. అంటే ఇండస్ట్రీని ఎప్పుడు బతకనివరా? నార్త్ సౌత్ అది ఎప్పుడు నుంచో నడవట్లేదు, ఎప్పుడు నడవట్లేదు, నీళ్లు పెడతారు అంతే, ఎప్పుడు నడవవు. ఈవెన్ మొన్న యానిమల్ డైరెక్టర్ కూడా బాలీవుడ్లో నా మూవీని ఎక్కువ ప్రమోట్ చేయట్లేదు, అక్కడ వాళ్ళే దాన్ని ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు, వాళ్ళ సినిమాలే హిట్ చేసుకోవాలని చూస్తారు, నా సినిమాలకి కావాలని నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారని చెప్పి సందీప్ రెడ్డి రీసెంట్గా, సందీప్ రెడ్డి కాదు చాలా మంది ఆ సిచ్యువేషన్ ఏంటంటే దాంట్లో విశాల్ కూడా కామెంట్ చేశాడు ఏంటంటే హిందీలో నేను చిల్లర ఇస్తేనే నాకు పాజిటివ్గా ఉంటుంది, చిల్లర లేకపోతే నన్ను నెగిటివ్ చేస్తారు అనేది. అక్కడ మార్కెట్ అలా ఉందేమో, తప్పేం లేదు. బయట వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ మార్కెట్ వాళ్ళు అలా పెట్టుకున్నారు ఫండ్. ఇక్కడ వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ఇక్కడ మన వాళ్ళది ఏంటి, ఫస్ట్ తెలుగు సినిమాలకు ప్రిఫరెన్స్ ఇస్తూ మిగతా వాటికి తక్కువ ఇవ్వండి లాజిక్. ఇక్కడ ఇప్పుడు అక్కడ వాళ్ళు బయట వాళ్ళు ఎవరు వచ్చినా అక్కడే యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు ఇండస్ట్రీ టాప్ లో ఉండాలి, వాళ్ళు టాప్ లో ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఉంటదిగా, తమిళకి కూడా ఉంటదిగా. నుంచి వేరే ఇండస్ట్రీ పైకి వెళ్తున్నప్పుడు దాని మీద ఒక చిన్న జెల్సీ ఎవరికైనా ఉంటది కదా. ఇప్పుడు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఇంకొకటికి నాకంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయి, సెకండ్ వచ్చినట్టు నాకు ఉండదా? ఎవరికైనా ఉంటుంది, కామన్. అది కాంపిటీషన్ స్పిరిట్, అది దానివల్ల సినిమాలు డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, రెవెన్యూ వస్తుంది. ప్రతి బిజినెస్ మ్యాన్ అంతే, వాడికంటే నేను ఎక్కువ ఉండాలని అనుకుంటాడు అంతే తప్ప వాడు నాశనం అవ్వాలి, వాడు వేస్ట్, వాడు ఎందుకు పనికిరాడు, అసలు వాడిని పిలవద్దు, వాడు ఒక పెంట అని మాత్రం అనరు. దే విల్ టేక్. బాలీవుడ్ అంతా కలిసి మన టాలీవుడ్ మీద కుట్ర చేస్తున్నారని ఫాస్ట్ ఇంట్రెస్ట్ లో మీరే కదా చెప్పింది. అవును, నేనే చెప్పాను అప్పట్లో, కుట్ర జరుగుతుంది అని చెప్పారు. ప్రభాస్ మరి ఇప్పుడు మరి ఇండస్ట్రీ అటువంటిది ఏముండదు, అది కాంపిటీషన్ స్పిరిట్ అనేది. అది కూడా కాంపిటీషన్ స్పిరిటే, ఇది కూడా కాంపిటీషన్ స్పిరిటే. ఏదైనా కుట్ర చేస్తున్నారు అంటే సి వాట్ ఎవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్లీ దసరా సినిమా టైంలో బోలా రిలీజ్ అయినప్పుడు బోలాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దసరాకి చాలా తక్కువ ఇచ్చారు అక్కడ. దాంతో సరిగ్గా ఆడలా మోస్ట్లీ, అంటే పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయాలి. వీళ్ళందరూ దీనికి పబ్లిసిటీ చేశారు. ఎందుకు అంటే మా రెవెన్యూ మాకు రావాలి కానీ ఇంకెవరికి ఎందుకు ఉండాలని ఎవరికైనా ఉంటుంది, కామన్లీ. అయినా సరే తట్టుకొని మనం నిలబడాలి, కంటెంట్తో చూపించుకోవాలి. ఇప్పుడు హనుమాన్ నిరూపించుకోవాలా ఎంత తొక్కినా, కార్తికేయ నిరూపించుకోవాలా ఎంత తొక్కినా, అంతే. కానీ తొక్కుతారు, ఎక్కడైనా తొక్కుతారు, తొక్కడం ప్రతి చోట ఉంటుంది. ఎందుకంటే అదేంటిది రెవెన్యూ మాకు రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వదు అంటే, నువ్వు కూడా ఇప్పుడు బుక్ మై షో ఆఫీస్ ఎక్కడ ఉంది, బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ నీ పంజాగుట్లో ఉంది, అవునా? నువ్వు ఏపీ అంతా టికెట్లు అమ్ముకుంటావు, ట్యాక్స్ ఎవరికి కడతావు? తెలంగాణకి కడతావు. వాళ్ళకి ఒరిగింది ఏంటి? స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయా, ప్రొడక్షన్ హౌస్లన్నీ ఇక్కడే ఉన్నాయా, నువ్వు కనీసం అక్కడ షూటింగ్లన్నా చేసేస్తున్నావు అంటే అది చేయట్లా, రైట్? సో వాళ్ళకి ఏం నీ వల్ల ఒరిగిందేం లేదు అక్కడ. అయినప్పటికీ వాళ్ళు రాయితీలు ఇస్తాం, రండి 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 అని పిలుస్తున్నారు. కానీ మనము ఇండస్ట్రీ తరఫున ఉన్న రెవెన్యూ అంతా తెలంగాణ గవర్నమెంట్కే వెళ్తుంది. సో వాళ్ళకి కూడా ఉంటుంది ఏదో ఒకటి నాకు రావాలి అని. సో ప్రతి ఒక్క అంటే కొన్నిసార్లు చెప్పి చూస్తారు, కొన్నిసార్లు బెదిరించి చూస్తారు, కొన్నిసార్లు ఇబ్బంది పెట్టి చూస్తారు. అయినా సరే నువ్వు లొంగుతావా లేదని. ఓవరాల్గా వాళ్ళకి కావాల్సింది నీ తరఫున రెవెన్యూ అంతే. అంటే ఇప్పుడు టాలీవుడ్కి బాలీవుడ్కి ఎటువంటి ఇష్యూ లేదు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా పాజిటివ్గానే. టాలీవుడ్కి బాలీవుడ్కి ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మన టాపిక్లో ఏంటంటే షారూఖ్ ఖాన్ మనసులో రామ్ చరణ్ గురించి ఏమీ లేదు, అది సంగతి. టాలీవుడ్కి బాలీవుడ్కి ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి, రేపు కూడా ఉంటాయి. కానీ
మన ఓవరాల్గా ఇక్కడ అవమానపరిచేలాగే ఈ ఈవెంట్లో షారూఖ్ ఖాన్ రామ్ చరణ్ని గౌరవించాడు. ఓకే వీళ్ళు దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారు. అది జరిగింది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.